అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్ షెఫ్ కిచెన్లో డోర్ ఓపెన్ చేయగానే చాలా అన్ని క్లాసెస్ ఉన్నాయి. చూస్తుంటుంటే టెన్షన్ పుట్టేసింది నాకు. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఏంట్రా ఉండరా అనుకో టెన్షన్. ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవ్వగానే 30 క్లాషెస్ చూసి మేము 30 ఇంగ్రీడియంట్స్తో కుక్ చేయాలా. ఓ మై గాడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సో టఫ్. నాకైతే ఎంతో టెన్షన్ ఉంది. ఏముంటుంది ఈరోజు ఛాలెంజ్? హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. చూసేస్తారు కదా మీ వెనకాల ఎన్నో పోడియంస్, దాని మీద అందమైన క్లాషెస్. ఇమ్యూనిటీ పిన్ గెలుచుకోవడానికి మన థర్డ్ ఛాలెంజ్ లో ఆ దాగి ఉన్న సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? మరి మీకేమనిపిస్తుంది ఈరోజు? సంజయ్ గారు, మీకేమనిపిస్తుంది అన్నప్పుడు అన్ని పోడియంస్ ఉన్నాయి, ఎప్పుడు కౌంటర్స్ ఉండేది, ఈరోజు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, ఏమీ అర్థం అవ్వట్లేదు. నేనైతే కౌంట్ చేసేసాను, ఒక 30 సంథింగ్ ఉన్నాయి. స్టిల్ క్యూరియస్ షెఫ్, అది దాని లోపల ఏముంది, దాంట్లో ఏం సెలెక్ట్ చేస్తున్నావు ఇవాళ అని చెప్పి. ఇన్ని కౌంటర్స్ ఫస్ట్ టైం నేను చూడటం. సో హోమ్ కుక్స్, ఈరోజు జరగబోయే థర్డ్ ఛాలెంజ్ ఇమ్యూనిటీ పిన్ ఛాలెంజ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? ఎక్సైటెడ్గా ఉన్నారా? సో లైఫ్లో అయినా ఛాలెంజెస్లో అయినా లక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈరోజు జరగబోయే ఛాలెంజ్ లక్కీ డిప్ ఛాలెంజ్. లక్ అంటే ఇలాంటి విషయాల్లో నాది కొంచెం తేడాగా ఉంటుంది. సో నాకైతే కొంచెం భయం వేస్తుంది. ఈ లక్కీ డిప్ నా కోసం లక్కీ ఉంటుందా? హోమ్ కుక్స్ ఇమ్యూనిటీ పిన్ రేస్ ఛాలెంజ్లో మనం కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నాం. అవేంటంటే ఇవాళ టాప్ 4 కుక్స్ మాత్రమే ముందుకు వెళ్తారు. ఇద్దరు ఈ రేస్ నుంచి తప్పుకోబోతున్నారు. ఆర్ యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? షెఫ్, ఎప్పుడైతే టాప్ 4 కుక్స్ మాత్రమే ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఉంటారో అన్నప్పుడు ఈ టాప్ 4లో ఎట్లయినా ఉండాలనిపించింది నాకు. సో హోమ్ కుక్స్, మీరు 6 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 6 కేటగిరీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఆ 6 కేటగిరీస్లో 5 క్లాషెస్ మరి 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈచ్ కేటగిరీలో ఒక క్లాష్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు ఒక క్లాష్ని సెలెక్ట్ చేస్తారో అందరూ ఆ ఇంగ్రీడియంట్తో పాటు కుక్ చేయాలి. ఈచ్ కేటగిరీలో మీరు పిక్ చేసుకున్న ఇంగ్రీడియంట్ అందరూ మీ డిషెస్లో యూస్ చేయాలి. మీరు డెఫినెట్గా ఆ ఇంగ్రీడియంట్స్ని వాడాలి. సో ఈరోజు మీ లక్ మీకు లక్కీగా ఉంటే మిగతా వాళ్ళకి అన్లక్కీగా అవ్వచ్చు. మాకు అన్లక్కీ, వాళ్ళకి లక్కీ కూడా కావచ్చు. రెడీగా ఉన్నారా పిక్ చేసుకోవడానికి? జస్విన్, నువ్వు చూస్తే చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. ఆ క్లాషెస్ కింద ఏమున్నాయని చూడడానికి. జస్విన్, నువ్వే ముందుకు రా. జస్విన్, చూసేవు కదా హర్బ్స్లో కూడా 5 క్లాష్లు 5 పోడియంస్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఏదో ఒక క్లాష్ని చూస్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యుయేషన్స్లో నేనే ఫస్ట్ ఎలా వచ్చేస్తాను నాకు అర్థం కావట్లేదు. షెఫ్ చలపతి అన్నారు నువ్వే ఫస్ట్ వెళ్ళంటే, ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్తే నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి? నేనైతే సరదాగా వెళ్ళి 3rd దగ్గర నుంచున్నాను. నీ లక్కీ నెంబర్ ఏంటి జస్విన్? ఏం లక్కీ నెంబర్ లేదు షెఫ్. 3rd అంటే మిడిల్లో ఉంది, సెంటర్. సో ఐ జస్ట్ వెంట్ అండ్ స్టూడ్ ఇన్ ది సెంటర్. Pick it up, Jaswin. సో జస్విన్, టైం వచ్చేసి చాలా వర్సటైల్ ఇంగ్రీడియంట్, Yes, chef. చాలా అరోమాటిక్ ఇంగ్రీడియంట్ కూడా. Yes, chef. టైం ట్రిక్కీ కూడా అవ్వచ్చు, ఫేవర్ గా కూడా ఉండొచ్చు. సో ఆల్ ది బెస్ట్ జస్విన్, యూ కెన్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ షెఫ్.
సో ఈ లక్కీ డిప్ ఛాలెంజ్లో ఫస్ట్ సెలెక్షన్ థైమ్ కనిపించింది. కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే థైమ్ ఇస్ వెరీ వర్సటైల్. సేవరీ కానీ స్వీట్ కానీ ఎందులో అయినా యూస్ చేయొచ్చు. రాక్ స్టార్ రోహిత్, నెక్స్ట్ నువ్వు స్పైసెస్లో ఏం సెలెక్ట్ చేసుకుంటావు చూడు. నాకు లక్ లాస్ట్ లో వస్తుంది చెప్పేసి లాస్ట్ లో వెళ్ళిపోయారా? అలా లేదు షెఫ్, నేను ఇంకి పింకి పాంకి చేసిన అంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వచ్చేసిన ఇక్కడికి. రోహిత్ చూద్దామా? ఏ షెఫ్. షెఫ్ ఫెనల్ సీడ్స్. రోహిత్, ఫెనల్ సీడ్స్లో ఉన్న డైజెస్టివ్ ప్రాపర్టీస్, అదే కాకుండా ఫెనల్ సీడ్స్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఇవాళ ఆ ఫెనల్ సీడ్స్ వాడుతూ మీరు మా అందరినీ గోల్డ్ ఓవర్ చేసి ఇలాంటి డిష్లు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ షెఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్ రోహిత్. Thank you, ప్లీజ్ chef. కమ్. రోహిత్ ఆ ఫైనల్ సీడ్స్ని ఇలా ఓపెన్ చేస్తే అమ్మయ్య సోంఫే కదా, మేము చిన్నప్పటి నుంచి ఎంత సోంఫ్ తిన్నాం. అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. భాషా గారు ప్లీజ్ చూస్ చేయండి. యాక్చువల్లీ 3 ఈజ్ మై లక్కీ నెంబర్. ప్లమ్స్. ప్లమ్స్ వచ్చింది. దాంట్లో వచ్చింది ప్లమ్. వాళ్ళంటే బేకర్స్, వాళ్ళ మైండ్లో డెజర్టే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కానీ నేనేం చేయను. అఖిల్, ఎస్ షెఫ్. వెళ్ళి నీ లక్కీ నెంబర్ ఏంటో ఈ వెజిటేబుల్ సెక్షన్లో డిసైడ్ చేసుకో. అఖిల్, మీ స్పెషల్ పర్సన్ లక్కీ నంబర్ ఏంటి? షెఫ్ మీ లక్కీ నంబర్ ఏంటి? ఓహో, షెఫ్ 2. కన్ఫర్మ్ అఖిల్? రివీల్ చేయి అయితే. అఖిల్, Yes, chef. పచ్చి టమాటోస్ వచ్చాయి నీకు. యా. అఖిల్ గ్రీన్ టొమాటో తీసాడు. ప్లమ్, గ్రీన్ టొమాటో, ఫెనల్ సీడ్స్, థైమ్ అంటే ఎప్పుడు నేను వాడలేదు. దేవుడు తలుచుకుంటున్నాను కనీసం ఈ ఒక్క ఛాలెంజ్ లో నాకు నా ఫేవరబుల్ గా ఉండాలని. హోమ్ కుక్స్ ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ రాకెట్లా దూసుకుపోతూ ఉంటే అఖిల్ దాని క్రాష్ ల్యాండింగ్ కొంచెం చేసినట్టు అనిపించింది. మరి రాగశ్రీ, ఎస్ షెఫ్. నువ్వు నెక్స్ట్ ప్రోటీన్స్లో నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకో. రాగశ్రీ, షో ఆఫ్ యువర్ లక్. స్క్విడ్. సడన్ గా రాగాశ్రీ క్లాస్ ఓపెన్ చేయగానే నా ఒక్కడిది కాదు మా 5గురికి హార్ట్ బ్రేక్ అయ్యింది. 4 9 స్పీడ్స్ ఎప్పుడు వాడలేదు, తినలేదు, జస్ట్ విన్నానే అంతే. కానీ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఆ రాకెట్ అఖిల్ సెలెక్ట్ చేసినప్పుడు షేక్ అవుతుంది, ఇప్పుడు క్రాష్ అయిపోయింది. స్క్విడ్ నేను ఎప్పుడు తినలేదు, నేను వాడలేదు, స్మెల్ తెలీదు, టేస్ట్ తెలీదు, ఒక్కసారి విన్నాను అంతే. మీరు ఎప్పుడైనా వాడారా స్క్విడ్స్? నేను సీ ఫుడ్కి ఎలర్జిక్ షెఫ్, సో నేను అసలు సీ ఫుడ్ వైపు టచ్ చేయలేదు. షెఫ్ మీరు నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. స్క్విడ్ ఇస్ అమేజింగ్. దాన్ని గనక మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మించిన ప్రోటీనే ఉండదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. Absolutely. అదే కాదు, స్క్విడ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. థ్యాంక్ యూ రాగశ్రీ. ప్లీజ్ కమ్ టు యువర్ ప్లేస్. నాకు మాటలు లేవు, ఎందుకంటే నేను కనీసం చూడలేదు కూడా స్వీట్ని ఎప్పుడు. అండ్ అందరినీ చూస్తుంటే అందరూ ఇవాళ నన్ను గట్టిగా తంతారని నాకు అర్థమైపోతుంది. రవి, మీ లక్ మరి మీ ఫేట్ ని చూస్ చేసుకోండి. ఫస్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, వాళ్ళ కోసం నా కోసం. సో రవి, మీ ఇంగ్రీడియంట్ ని రివీల్ చేయండి. ఓ ఎప్పుడైతే రవి హేజల్నట్స్ ఓపెన్ చేశాడో, ఓకే హేజల్నట్స్ కొత్తదేం కాదు, ఐ యూజ్డ్ ఇట్ బిఫోర్, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రవి, లాస్ట్ ఛాలెంజ్ లో మీకు చెప్పాము మీరు బెస్ట్ డిష్ ని ప్రెజెంట్ చేశారు. ఆ బెస్ట్ డిష్ కోసం మేము ఒక అడ్వాంటేజ్ ఇవ్వబోతున్నామని. Yes, chef. సో ఆ అడ్వాంటేజ్ ఏమని తెలుసుకోవాలా? ప్లీజ్ ప్లీజ్, అడగాలంగా లేదు ఇంకా. సో రవి, మీకున్న అడ్వాంటేజ్ మీరు కావాలంటే మీ ప్రోటీన్ ని చేంజ్ చేసుకోవచ్చు.
ఎప్పుడైతే షెఫ్ రివీల్ చేశారో నా అడ్వాంటేజ్ గురించి, అప్పుడు నాకు హ్యాపీనెస్ కూడా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది, స్ట్రెస్ కూడా ఉంది. అనుకుంటున్నాను రవి విల్ చేంజ్ ద ప్రోటీన్. ఇంకా ప్రోటీన్ చేంజ్ అయితే చాలా హ్యాపీగా అయిపోతాం, ఒక పర్ఫెక్ట్ డిష్ చేయొచ్చు. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.